ప్రపంచంలో యుద్ధోన్మాదపు హుంకారాలు, ఘీంకారాలు అంతకంతకు పెచ్చరిల్లుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఓవైపు ఎడతెరిపి లేకుండా కొనసాగుతూనే ఉంది. ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదు. మరోవైపు గాజా మారణ హోమం భగభగా మండుతూనే ఉంది. అదలా ఉండగానే ఇంకోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ కీచులాట శృతిమించి పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అటు తైవాన్ మీదికి ఎప్పుడు కాలు దువ్వుదామా అని చైనా ఉరుకులాడుతోంది. ఇవన్నీ ప్రపంచ శాంతిని ప్రమాదంలో పడేస్తున్న ఘటనలే. హమాస్ దాడికి ప్రతీకారం అంటూ గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ అక్కడ మారణ హోమం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 30,000 మందికి పైగా పౌరుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వారిలో అత్యధికులు స్త్రీలు, పిల్లలే కావటం అత్యంత బాధాకరం. సిరియా, లెబనాన్ తదితర దేశాల్లోని పాలస్తీనా అనుకూల దళాలపైన ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అందులో భాగంగా సిరియాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ కాన్సులేట్ ధ్వంసమైంది. ఈ దాడిలో ఇరాన్ దౌత్య సిబ్బందితో పాటు పలువురు సీనియర్ సైనికాధికారులు కూడా మరణించారు. దీంతో ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. 1991లో ఇరాక్ తర్వాత ఇజ్రాయెల్పై ఓ శత్రుదేశం ప్రత్యక్ష క్షిపణి దాడులకు దిగడం ఇదే ప్రథమం. అయితే ఇరాన్ ప్రయోగించిన దాదాపు అన్ని క్షిపణులను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ సాయంతో నేలకూల్చింది. ఇదిలా ఉండగా ఇరాన్పై ఎదురుదాడికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ అప్రకటిత అణ్వాయుధ దేశం. ఇరాన్ కూడా అణ్వాయుధాల కోసం తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ రెండు శక్తివంతమైన దేశాలు ప్రత్యక్ష యుద్ధంలో తలపడటం ఏమాత్రం వాంఛనీయం కాదు. ఈ ఘర్షణ చినికి గాలివానగా మారి పశ్చిమాసియాను అగ్నిగుండంగా మారుస్తుందేమోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ తరపున రంగంలోకి అమెరికా దిగితే ఇరాన్ తరపున తాము సమరానికి సై అంటామని రష్యా చేసిన ప్రకటన ఉద్రిక్తతను మరింతగా పెంచుతోంది. ఈసరికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం రావణ కాష్టంలా మారి 2 ఏళ్లుగా రగులుతూనే ఉంది. అమెరికా నేతృత్వంలోని నాటో నుంచి ఎదురవుతున్న ముప్పును తప్పించుకునేందుకు ఉక్రెయిన్ మీదకు రష్యా ఉరికింది. ఈ యుద్ధం వల్ల ఎంతో ధన నష్టం, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఉక్రెయిన్ కు అమెరికా తదితర పశ్చిమ దేశాలు ఆయుధాలు సమకూరుస్తున్నాయి. ఒక రకంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది.